నమస్తే మామ. సో తమ్నైల్లో చూసినట్టే ఈ వీడియో ఒక క్విజ్ లాంటిదే. ఓకే. సో ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని రెడీ అయిపోండి. అండ్ మీరు కనుక మన ఛానల్‌కి ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్టయితే గనుక మన ఛానల్‌లో వీడియోస్ అన్ని ఒకసారి చెక్‌ఔట్ చేయండి. చాలా మంచి మంచి కంటెంట్ ఉంది. ఈ వీడియో వచ్చేసి మేము లైవ్‌లో టీఎఫ్ఐ బానిస క్విజ్ రన్ చేసాం. ఆ లైవ్‌కి ఎడిటెడ్ వెర్షన్ అన్నమాట. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఇలాంటి క్విజెస్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ముందు ముందు ఇంకా చాలా క్విజెస్ ప్లాన్ చేస్తున్నాం. లెట్స్ మేక్ గ్రేట్ కంటెంట్ టుగెదర్. వీడియో పూర్తిగా చూడండి అండ్ లాస్ట్లో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ చేశారో అనేది కమెంట్ చేయండి. సో ఈ క్విజ్లో 3 లెవెల్స్ ఉన్నాయి: ఈజీ, మీడియం అండ్ హార్డ్. లెవెల్ పెరిగే కొద్దీ డిఫికల్టీ కూడా పెరుగుతూ ఉంటుంది. ముందే చెప్తున్నా, ఇట్స్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ క్విజ్. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్. సో ఈ పిక్చర్లో కనిపిస్తున్న యాక్టర్ పేరు ఏంటి? Your time starts now. చూద్దాం ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారు. ఈజీ లెవెల్లో చెప్పే కదా అందరూ ఆన్సర్ చేస్తారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. రెహమాన్ అంకుల్, యు ఆర్ కరెక్ట్. అయ్య గారి నంబర్ 1 అఖిల్ గారిని కిడ్నాప్ చేయడానికి వస్తారు. ఆ ముగ్గురు యాక్టర్స్ రియల్ నేమ్స్ ఏంటి? శిశింద్ర సినిమా చాలా మంది చూసుంటారు. సో మీ టైం స్టార్ట్ అయిపోయింది. అరే, చైల్డ్ ఆర్టిస్ట్ పేరు కాదురా, ఎవరైనా చూసుంటారు. ఓకే, అఖిల్ కాదు, అఖిల్ రాంగ్ ఆన్సర్. తనిఖీల భరణి గారు ఒకరు, ముగ్గురు ఉంటారు. ఒకరు గిరిబాబు గారు, తనిఖీల భరణి గారు, సుధాకర్ గారు. తిమోరియా 180 కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. సుధాకర్ గారు, గిరిబాబు గారు, తనిఖీల భరణి గారు దానికి ఆన్సర్. నువ్వు వస్తావని సినిమా చాలా మంది చూసుంటారు, 90s కిడ్స్. ఓకే, అందులో బ్రహ్మానందం గారు ఒక క్యారెక్టర్ ప్లే చేసి ఉంటారు. ఆ క్యారెక్టర్ పేరు ఏంటి? సో చాలా ఫేమస్ క్యారెక్టర్ అండ్ ఆల్సో క్యారెక్టర్ వల్ల కూడా కొన్ని ప్లాట్ ట్విస్ట్లు ఉంటాయి. రైటర్స్ వండర్స్ రైట్ ఆన్సర్ నిక్కర్ నారాయణ. రైటర్స్ వండర్స్ ఫస్ట్ గా ఇది చేశాడు, యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ యాజ్ ద మెయిన్ లీడ్. ఓకే, అందులో అల్లు అర్జున్ గారికి ఫాదర్ గా యాక్ట్ చేసిన యాక్టర్ పేరు అండ్ ఆ యాక్టర్ ప్లే చేసిన రోల్ పేరు ఏంటి? ఇది క్వశ్చన్. సో మీ ఆన్సర్ లో యాక్టర్ పేరు రావాలి, యాక్టర్ ప్లే చేసిన రోల్ పేరు రావాలి. గంగోత్రి సినిమా అప్పట్లో ఇట్ వాజ్ అ సెన్సేషన్. లైక్ అంటే సగం ఆన్సర్ వచ్చేసింది, మిగతా సగం ఆన్సర్. ఓకే, దా పవన్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. నరసింహ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ సుమన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దా పవన్ గేవ్ ద కంప్లీట్ ఆన్సర్. ఓకే, సో దా పవన్. ఓకే, నోట్ చేసుకోండి, దా పవన్. నెక్స్ట్ క్వశ్చన్. సో గెస్ ద యాక్టర్స్ రియల్ నేమ్. ఈ ఫోటోలో కనిపిస్తున్న యాక్టర్ రియల్ నేమ్ ఏంటి? 90s లో పాకలేదు, ఒక్కలేదు. నువ్వు సగం ఆన్సర్ లేస్తే ఒక్క. ఆయన పేరు శివారెడ్డి గారు. 90s కిడ్స్ కి అప్పుడైనా ఏదైనా పెద్ద ఫంక్షన్ జరిగిందంటే ఈయన మిమిక్రీ ఖచ్చితంగా ఉండేది. సో శివారెడ్డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ కాశీ బీజిఎమ్స్ గివ్ ద ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కి విన్నర్ కాశీ బీజిఎమ్స్. అందరు రెడీ అంటే నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇన్ మీడియం లెవెల్. ఘర్షణ సినిమా ఆల్మోస్ట్ అందరు చూసుంటారు.
ఓకే. అండ్ 90స్ కిడ్స్‌కి స్కూల్‌లో గాని ఏదన్నా డాన్స్ ప్రోగ్రామ్ ఏమైనా ఉందంటే 'చెలియా చెలియా' సాంగ్ పెట్టి దానికి కొరియోగ్రఫీ ఒక్కొక్కడు ఒక్కొక్క రేంజ్‌లో కొరియోగ్రఫీ చేసి అందరూ చేసుంటారు. కాకపోతే 'ఘర్షణ' మూవీలో వెంకటేష్ గారు ఒక డిపార్ట్మెంట్‌లో పనిచేస్తారు. అఫ్‌కోర్స్ ఇట్స్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్‌కి ఒక స్పెషల్ పేరు ఉంటది. ఆ డిపార్ట్మెంట్ పేరు ఏంటి? 'ఘర్షణ' సినిమాలో వెంకటేష్ గారు వర్క్ చేసిన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్‌లో స్పెషల్ వింగ్ ఉంటది. ఆ వింగ్ పేరేంటి? ఓకే. క్వెషన్ ఆన్సర్ రివీల్ చేస్తున్నా. క్రిమినల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఓకే. సో వెంకటేష్ గారు వర్క్ చేసిన డిపార్ట్మెంట్ వచ్చేసి క్రిమినల్ ఇంటెలిజెన్స్ యూనిట్. 'జయన్' సినిమా మన యాక్టర్ నితిన్ యాక్ట్ చేసిన మూవీ. ఈ సినిమాలో హీరోయిన్ కి ఒక చెల్లి ఉంటది. ఆ చెల్లికి 2 అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ల వల్ల సినిమా ప్లాట్ మారిపోద్ది అనమాట. సో ఆ 2 అలవాట్లు ఏంటి? సొల్లు కాదు, పాయింట్కి వస్తున్నా. అదే హీరోయిన్ కి చెల్లెలు ఉంటది. చెల్లెలకి 2 అలవాట్లు ఉంటాయి. ఆ 2 అలవాట్ల వల్ల ఆ సినిమాలో కొన్ని ప్లాట్స్ మారిపోతాయి. ఓకే. సో ఆ చెల్లికున్న అలవాట్లు ఏంటి? తేనె తాగేస్తుంది, రివర్స్ లో రాయడం. ఈ 2 అలవాట్లు ఉంటాయి. తేనె తాగేయడం వల్ల తేనె తీసుకురమ్మని హీరో దగ్గర పంపిస్తారు. అక్కడ హీరో ఇంట్రడక్షన్. సో అక్కడ అదొక ప్లాట్. అండ్ ఆల్సో ఈ మెసేజ్ వల్ల అక్కడ స్టోరీలో ప్రొసీడింగ్స్ ఉంటాయి, తను రివర్స్ లో రాయడం వల్ల. సో ఇది ఖడ్గం సినిమా. ఇది చూడలేదు అంటే ప్రతి నేషనల్ హాలిడేకి కంపల్సరీ టీవీలో వచ్చే సినిమా ఖడ్గం సినిమా. ఓకే. ఖడ్గం సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? ఎక్స్పెక్ట్ చేయలేదా? ఖడ్గం మూవీ ప్రొడ్యూసర్ ఎవరు? ఇన్నిసార్లు సినిమా చూసుంటారు, ప్రొడ్యూసర్ ఎవరో తెలిసి ఉండాలి. మ్యాక్సిమం ట్రై చేయండి, గూగుల్ చేసి వచ్చేదంతా లేదు. టైమర్ పెట్టున్నా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శంకరం మధుమూర్తి. అనిల్ శంకర్ ఎవర్రా? ఏకే అరే గూగుల్ చేసి వస్తున్నారు. ఓకే. సో శంకరం మధుమూర్తి గారు. గెస్ ద యాక్ట్రెస్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. మనందరికి ఇలియానా కాదు, అనుష్క కాదు, స్వీటీ కాదు, జెనీలియా కాదు, షన్ను కాదు, సలోని కాదు, అనుష్క అసలు కాదురా. అనుష్క డైలీ లైఫ్ మీమ్స్ చెప్పేశాడు. కరెక్ట్ ఆన్సర్ స్నేహ. తమ్ముడు మూవీ. ఈ సినిమా చూడలేదని చెప్పండి రా ఎవడన్నా. తమ్ముడు సినిమాలో మన మీమ్ గాడ్ ఒక క్యారెక్టర్ ప్లే చేసి ఒక కథ చెప్తారు క్లాస్ రూమ్ లో. ఆ క్యారెక్టర్ పేరేంటి? బ్రహ్మానందం గారు ప్లే క్యారెక్టర్ పేరు అండ్ ఎవరి కథ చెప్తారు క్లాస్ లో? నరికేస్తా. ఎవండ్రా అలీ అంటావేంద్రా ఎదవా? హీరోయిన్ పేరు కాదన్నా, బ్రహ్మానందం గారు క్లాస్ రూమ్ లో ఒక రోల్ ప్లే చేస్తుంటారు. అర్జుని బాణం గురించే కరెక్టే, బట్ కథ పేరు వేరేది. ఆన్సర్ రివీల్ చేస్తున్నా. ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ పేరు అవధాని గారు. ఓకే. ధృతరాష్ట్రుడి గురించి కథ చెప్తూ ఉంటాడు, బాగా ఇరుక్కుంటది. ఈ సినిమాలో ఆ సీన్ మీరు చూస్తున్న ఫోటో స్టిల్ ఏదైతే ఉందో, ఆ సీన్ లో ట్రైన్ ఒక స్టేషన్ లో ఆగుద్ది. ఆ స్టేషన్ పేరేంటి? సో విలన్ ఒక మందుతో వస్తాడు. బాలకృష్ణ గారు దిగిన వెంటనే అందరూ కత్తులు పడేసి రివర్స్ పరిగేస్తారు. వెనకాల ఒక మాస్ బీజిఎం అన్ని. అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టింగ్ సీన్ అది. సో ఇక్కడ ఒకటే కనిపిస్తుంది, సిమిలిగూడ స్టేషన్ పేరు హిందూపూర్ అంట.
స్టేషన్ పేరు స్నిమ్లిగూడ. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే సినిమాలో పీలా మల్లికార్జునరావు గారు యాక్ట్ చేసిన క్యారెక్టర్ పేరు ఏంటి? బ్రహ్మానంద్ సీన్స్ తప్ప ఏం గుర్తులేదు అంటున్నావు కదా, ఆయన సీన్సే బ్రహ్మానందం గారితో ఉంటాయి. సో గుర్తు చేసుకోండి. డాక్టర్ కాదు. సరే ఆన్సర్ రివీల్ చేస్తున్నా. అనకాపల్లి. ఈర్నాయుడు ఫ్రమ్ అనకాపల్లి. ఫ్యామిలీ సర్కస్ సినిమా వన్ ఆఫ్ మోస్ట్ ఫేవరెట్ చైల్డ్హుడ్ మూవీస్ నాకు. మీరు ఎంతమంది చూసారు నాకు తెలియదు. చూసిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే ఏదో ఒక ఎమోజీ పెట్టండి. సరే క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఈ ఫ్యామిలీ సర్కస్ మూవీలో పటౌడీ అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తుంటారు. పటౌడీకి ఒక వైఫ్ ఉంటుంది, ఓకేనా? ఆ వైఫ్ పేరేంటి అండ్ వాళ్ళ అన్న పేరేంటి? పటౌడీ అనే క్యారెక్టర్ వైఫ్ పేరు అండ్ ఆ వైఫ్కి అన్న పేరు. నా 90s కిడ్స్ బాగా తెలుసు అన్న. ఎక్కడి నుంచి పట్టుకొస్తాము మామ ఇలాంటి సరుకు మూవీస్ ఏందిరా రే? అరే ఆన్సర్ రివీల్ చేస్తున్నా. పెద్ద కాళహస్తి యాదవ్ చెల్లి. ఓకే, అది. సో ఝాన్సీ గారు యాక్ట్ చేశారు. రోల్ పేరు కాంతం, వాళ్ళ అన్న పేరు పెద్ద కాళహస్తి యాదవ్. ఘరానా మొగుడు. రెడీ అన్నా? ఘరానా మొగుడు సినిమా ఎంతమంది చూశారు? ఘరానా మొగుడు క్వశ్చన్ ఇది కాస్త ఈజీగానే ఉంటుంది, సినిమా చూసిన వాళ్ళు ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, సో ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి గారు ఒక కంపెనీకి పనిచేయడానికి వెళ్తారు. ఆయన పనిచేసే కంపెనీ పేరు ఏంటి? ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి గారు పనిచేసే కంపెనీ పేరు ఏంటి? ₹1,00,00,000 ప్రశ్న ఆన్ స్క్రీన్ ప్లీజ్. అరే ₹1,00,00,000 అని కాదు, కానీ నెక్స్ట్ ఛానల్ గ్రో అయిన తర్వాత మనం ఇలాంటి కాస్త క్రేజీ క్వశ్చన్స్, క్రేజీ క్విజెస్ ఐడియాస్ ఉన్నాయి. కంపెనీ కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ అంట. కాదు. ఓకే, సో కంప్లీట్ ఆన్సర్ వచ్చేసి ఉమాదేవి ఇండస్ట్రీస్. సో దీనికి కూడా మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చాయి, హాఫ్ వచ్చాయి. సో వెంకటేష్ దగ్గుబాటి గారు సో బాలీవుడ్లో డైరెక్ట్ బాలీవుడ్ మూవీ ఒకటి చేశారు. ఆ మూవీ పేరు ఏంటి? సో టైం స్టార్ట్స్ నౌ. మీరు గూగుల్ చేస్తారో లేదో 1 minute లోపల టైమర్ పెట్టాను. వెంకటేష్ దగ్గుబాటి గారు డైరెక్ట్ బాలీవుడ్ యాక్టర్గా యాక్ట్ చేసిన, డైరెక్ట్ మెయిన్ లీడ్గా చేసిన ఒక మూవీ. ఆ మూవీ పేరేంటి? సో మూవీ పేరు వచ్చేసి అనారి. శ్రీవత్సంగీత. అరే శ్రీవత్సంగీత ఏంట్రా నాని? నేను శ్రీవత్సంగీత ఆన్సర్ చేశాడన్నా ఫస్ట్. అందరికి చెప్తున్నా. సో మూవీ పేరు వచ్చేసి అనారి. ఓకే, సో ఇంకో క్వశ్చన్ నా సైడ్ నుంచి, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అనుకోండి. సో ఈ మూవీ పోస్టర్ చూశారు కదా, మీకు తెలుగులో ఏ మూవీ గుర్తొస్తుంది? చాలా ఫెమిలియర్ మూవీ, చాలా మందికి మంచి పాటలు కూడా ఉన్నాయి ఆ సినిమాలో. సో ఈ మూవీ పోస్టర్ చూస్తే వెంకీ కరెక్ట్ ఆన్సర్. చంటి మూవీనే మళ్ళీ బాలీవుడ్లో వెంకటేష్ గారే మెయిన్ లీడ్గా చేసిన సినిమా అనారి. ఓకే, గూగుల్లో కొడతారు, అక్కడ డబ్బులు మూవీస్ లిస్ట్ వస్తాయి. అది మామ మన ఫస్ట్ TFI బానిస క్విజ్. సో ఈ క్విజ్లో క్వశ్చన్స్ మీకు ఎలా అనిపించాయో డెఫినెట్గా కమెంట్ చేయండి. అలాగే మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ చేశారు అనేది కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అని చెప్పే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ క్విజెస్ మనం రెగ్యులర్గా
అప్డేట్స్ ఇస్తూ ఉంటాం మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ మీడియంలో. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఫాలో అయిపోండి అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయిపోండి. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు దేర్ సి అయ్యాన్ని